అంటే ఈరోజు మరి ప్రభు తెలియజేసిన మాట కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం అండి. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విననట్టు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును పరిచారకుడు అయితేనే దేవుడి తన వాక్యం దీవించిన గాక. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా నుండి, ఇక్కడ దేవుడి చెప్తున్న మాట పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండాలి అంటే పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండాలని వాక్యంలో మరి చెప్తున్నాడు. అంటే మనం స్థిరంగా ఉండాలి, దేవునిలో స్థిరంగా ఉండాలి, దేవుణ్ణి మరి విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే మన యొక్క పునాది ఎలా ఉండాలంటే పునాది మీద క్రీస్తు యొక్క పునాది మీద మనం కట్టబడిన వారిలాగా మనము స్థిరంగా ఉండాలని మరి ప్రభు తెలియజేస్తున్నారు. మరి ఇది పక్కనే ఉందండి 2వ అధ్యాయంలోనే, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే మరి 6వ వచనంలో కూడా చూస్తే, కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరిపారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతలు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. కాబట్టి ఎలా ఉండాలి అంటే క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరిపారై ఇంటి క్రీస్తు చేసే ముఖ్యమైన రాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఎఫ్సీలో 2:20 అంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కాబట్టి 16 సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడ్డాడు. ఇప్పుడు కూడా ప్రభు చెప్తున్న మాట, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడినే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. బహుస్థిరమైన పునాది కాబట్టి స్థిరమైన పునాది రాయిగా ఉందంటే మరి క్రీస్తు మీద కట్టబడిన క్రీస్తు అనే మరి ఆ యొక్క బండ మీద కట్టినవాడు ఎలా ఉండాలి అంటే స్థిరమైన, మరి ఇక్కడ ఇప్పుడు యెషయా గ్రంథంలోనే మరి ఇప్పుడు ఇక్కడ మరి ప్రభు చెప్తున్న మాట, నేను వేసిన రాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నదని ప్రభు చెప్తున్నాడు. మరి సీయోను మరి ఒకసారి కీర్తన గ్రంథంలో కూడా 87వ కీర్తన ఒకసారి 1, 2, 3 వచనాలు చదువుతామండి. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతము మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసులన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుతున్నారు. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నది. కాబట్టి పట్టణము మరి దేవుని పట్టణము, మరి యెరూషలేము పట్టణము మరి ఎక్కడుంది అంటే మరి దేవుని పట్టణం మీద, దేవుని పట్టణము అది మరి దేవుని పర్వతము మీద అంటే పరిశుద్ధ పర్వతము మీద మరి కట్టబడి ఉన్నదిగా. అంటే మరి ఆ పునాది ఎంత స్ట్రాంగ్గా అంటే యెరూషలేము గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మరి ఆ పట్టణం గురించి మాట్లాడుకుంటే మరి ఎందుకు కదల్చబట్టలేదు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, ఆ పట్టణము పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడినట్లుగా
మరి వాక్యంలో చదివిస్తున్నాం. ఎందుకంటే యెరూషలేము గురించి మనందరూ కూడా మనకు తెలుసు. యెరూషలేము మన గురించి ప్రార్థన చేసేవారు, యెరూషలేము గురించి మరి ప్రార్థన చేస్తే మరి వారు వర్ధిల్లుతారు అని కూడా మరి వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆ పట్టణము మరి దేవుని పట్టణముగా మనం చెప్పుకున్నప్పుడు మరి అది ఆ పునాది ఎంత గట్టిగా ఉందో ఆయన పట్టణం పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం కూడా మరి వర్ధిల్లాలి అంటే మన పునాది కూడా ఎలా ఉండాలంటే క్రీస్తు మీద కట్టబడిన పునాదిలాగా పునాది అయి ఉంటే మనం కూడా ఈ విధంగా వర్ధిల్లుతామని మరి స్థిరపడి ఉంటామని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆ దేశాన్ని బట్టి మరి యెరూషలేమును బట్టి మరి ఆ యెరూషలేము పట్టణం అంతా ఎలా కాపాడబడుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఆ దేశాన్ని మరి యెరూషలేము పట్టణాన్ని బట్టి మరి ఎంతమంది వచ్చినా కానీ ఎన్ని దేశాలు వచ్చినా కానీ ఎందుకు మరి దేవుడు కాపాడుతున్నాడంటే అక్కడ దేవుని పట్టణం అనేది అక్కడ ఉంది, ఆ పునాది అనేది అక్కడ ఉంది. కాబట్టి ఈరోజు కూడా మరి యెరూషలేము గురించి మనం ఈ విధంగా మాట్లాడుకోవటం మరి దేశమంతా కూడా ఎందుకు మాట్లాడుకున్నారంటే అక్కడ అంత స్ట్రాంగ్ అయిన పునాది అక్కడ ఉంది కాబట్టి మరి ఈరోజు మాట్లాడుతున్నారు. అంటే అంత స్థిరపడి మరి ఆ పట్టణం ఉంది. మరి అన్నాడు దేవుని పట్టణం మనుషులు నిన్ను గూర్చి మిక్కిలు గొప్ప సంగతులు చెప్పుకుందరు. ఇప్పుడు కూడా యెరూషలేము గురించి మరి చెప్తున్న సంగతులు మనం విన్నప్పుడు అంతగా మరి ఎందుకు స్థిరపరిచాడు దేవుడు అంటే ఆయన పరిశుద్ధ పర్వతం మీద కట్టబడిన ఆ పట్టణాన్ని దేవుడు ఆ విధంగా స్థిరపరిచాడు. మరి మన జీవితాల్లో కూడా మరి స్థిరపడాలి అంటే మనం కూడా దేవుని మీద కట్టబడిన మరి ఆ యొక్క పునాది మీద కట్టబడిన మరి అపోస్తులు ప్రవక్తలు వేసిన ఆ బోధ మరి విన్నప్పుడు మనం కూడా ఆ విధంగా మనం కూడా మరి దృఢంగా మరి ఉంటామని వాక్యం సెలవిస్తుంది. ఇందాక చదివినట్టు యెషయా గ్రంథంలో మనం చదివినప్పుడు కదల్చబడిన వారిలాగా ఉంటారని మనం కలవరపడ్డాం. ఎందుకంటే అక్కడ ఉన్నవాడు ఎవరు ఎందుకు కలవరపడ్డంటే ఆ పునాది గట్టిగా ఉన్నప్పుడు తప్పకుండా ఏ విషయంలో కూడా కలవరపడడు అని వాక్యం సెలవిస్తుంది. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడ్డు. కాబట్టి దేవుని అంత విశ్వాసం ఉన్నప్పుడు, దేవుని మీద అంత స్థిరమైన పునాది ఉన్నప్పుడు ఎవరు కూడా మనుషులు దేవి విషయంలో కూడా కలవరపడకుండా దేవుని మరి ఆశ్రయించే వారిగా ఉంటారని మరి వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఆ విధంగా మరి చూస్తే ఇంకా మనం చూసినప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో చూసినప్పుడు వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడను గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడను. కాబట్టి ఈ విధంగా మరి ఎవరైనా సరే దేవుని అనుగ్రహించు చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వల్లే పునాది వేసి తిని మరి ఒకడు 10వ వచనం అండి, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునేవలను. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు వరకు మరి చెప్తున్న మాటలు ఇదే. మరి ఈయన పౌలు గారు కూడా చెప్తున్నాడు, నేను నాకు దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున నేను ఈ విధంగా మరి చెప్తున్నాను. మరి అదే కట్టుచున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఎక్కడ కట్టుకున్నారు అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి అని మనకి మరి ఇక్కడ మరి పౌలు గారు మరి కొరింథీయులతో చెప్తూ మనకు కూడా చెప్తున్నారు. కాబట్టి ఏదో వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడనూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తు. ఎవడైనా ఈ పునాది మీద. కాబట్టి ఆ పునాది మరి ఎలాంటి పునాది మీద మనం ఉన్నాము. ఎందుకంటే ఇది ఇక్కడ చెప్తున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను. ఎందుకంటే మనల్ని పరీక్షించుకోవాల్సిన సమయం. అంటే మనం వాక్యాలు వింటున్నాము, వాక్యం ప్రకారం ఉంటున్నాము అనేది మనం అనుకుంటాం కాదు, కానీ పరీక్షించుకోవాల్సిన పరిస్థితి కూడా చాలా ఉందని. ఎందుకంటే మనం కరెక్ట్గా ఉన్నామా లేదా ఆత్మీయుల్లో, ఎందుకంటే దేవునితో కలిసి మనం సహవాసం చేస్తున్నామా లేదా. ఎందుకంటే చాలామందిని మనం కూడా చెప్పారు, నేను పంపించిన ఒక చిన్న క్లిప్పింగ్. అంటే చర్చికి వెళ్ళే వాళ్ళు అయితే విపరీతంగా ఉన్నారు, కానీ దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు మాత్రం ముగ్గురే ఉన్నారు. చర్చికి వెళ్ళే వాళ్ళు మాత్రం లైన్ కట్టి పెద్ద లైన్ కనబడుతుంది, కానీ ముగ్గురే
మరి దేవుని దగ్గరికి వస్తున్నారంటే అంటే అందరూ కూడా క్రైస్తవులే, అందరూ కూడా వాక్యం వినేవాళ్ళే, చదివేవాళ్ళే, ప్రార్థన చేసేవాళ్ళే. కానీ ఎంతమంది నిజంగా దేవుడిని అంగీకరించి దేవుడి మీద ఆధారపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే చాలా కొద్దిమందిగా ఉన్నారని మరి ఒక భక్తుడు చిన్న పోస్ట్ లాగా చిన్న ఇదేసి పెట్టాడు. అంటే ఆ విధంగా అంటే మనం కూడా పరీక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఏ విధంగా ఉన్నాము, ఎలా ఉన్నాము. ఇక్కడ అంటున్నాడు, పునాది మీద ఒకడు కట్టిన దాన్ని నిలిచిన వాడు జీతమును పుచ్చుకొనును. కాబట్టి దేవుడిచ్చే జీతాన్ని ఎవరు పుచ్చుకుంటారంటే కరెక్ట్గా ఆ పునాది మీద కట్టిన వాడే జీతం పుచ్చుకుంటాడు. కాబట్టి మరి కట్టని వాడు మరి ఒకని పని కాల్చివేయబడిన వాళ్ళు అతనికి నష్టము కలుగును. కాబట్టి ఇందాక చెప్పారు, కంపల్సరీ మంచి అయినా చెడైనా దానికి కంపల్సరీగా దేవుని ఎదురుగుండా నిలబడాలి, దానికి గ్రంథస్థం చేయబడిందని. ఇక్కడే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి ఆ మాటలు మనకు కనబడతాయండి. 5వ అధ్యాయము 9వ వచనం అండి. కావున దేహమందున దేహమును విడిచినను ఆయన కృష్ణులైన వలన మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచి అయినా సరే చెడ్డమైనా సరే దేహమును కూర్చిన వాటి ఫలము ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయాధిపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను, న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలను. కాబట్టి మంచిదైనా చెడ్డదైనా సరే దేవుని ఎదుట ప్రత్యక్షం కావాలని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ఇక్కడ జీతం ఎవరికి ఉంది అంటే సరైన పునాది మీద స్థిరంగా ఉన్న వాళ్ళకి ఇక్కడ జీతం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఆ జీతాన్ని మనం పొందుకోవాలంటే నిజంగా దేవుని యొక్క అంటే ఆ జీతం దేవుడు మనకు అనుగ్రహించే జీతం పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచి వాడు జీతము పుచ్చుకున్నాను. కాబట్టి ఆ పునాది మీద మనం కట్టబడి ఉంటే మరి తప్పకుండా దేవుడు ఆ జీతాన్ని మనకి ఇస్తాడని, అంటే ఆ జీతం మనకు దేవుడు అక్కడ మరి సిద్ధపరుస్తాడని మరి వాక్యంలో చూస్తాం. కాబట్టి సరైన పునాది. కాబట్టి మనల్ని మనం జాగ్రత్తగా పరిశోధించుకోవాలి, జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే చాలామంది మరి ఈ రోజుల్లో మరి పరిస్థితులు చూస్తున్నప్పుడు మరి ఇందాక కూడా చెప్తున్నారు, నేను పొడియం దగ్గర ఉంచున్నాను, బలిపీఠం మీద దగ్గర నుంచోలేదు అన్న మాట. ఇలాంటి మాటలు విన్నప్పుడు నిజంగానే జనాల్లోకి ఏం వెళ్ళిపోతుంది అంటే మరి ఒక నెగిటివ్ వెళ్ళిపోతుంది. ఆ నెగిటివ్ వెళ్ళిపోయినప్పుడు ప్రజలందరూ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అంటే ఇది బలిపీఠం కాదు అంటే మరి అక్కడ వాక్యం చెప్పినప్పుడు మరి అది బలిపీఠం కాకుండా ఎందుకు ఉంటుంది. కాబట్టి అది మరి కాబట్టి ఇలాంటి బోధలు మనం విన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని నేను అన్నాడు, దేవుని దగ్గర నుంచి నేను పొందుకున్న దాన్ని నేర్పరి మీకు శిల్పకారుని వల్లే పునాది వేసి తిని అని ఎందుకు చెప్తున్నాడు పౌలు గారు అంటే ఆయన ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి మరి దేవుని దగ్గర నుంచి పొందుకున్న మాటలు చెప్తున్నాడు. కాబట్టి మరి ఆ విధంగా మరి ఇక్కడ గ్రంథస్థం చేయబడిందని కూడా మరి తెలియజేస్తాను. ఎందుకంటే వాక్యం చెప్పడానికి కూడా మరి ఈజీగా అయితే మరి వాక్యం చెప్పడం కాదు. కానీ మరి ఇక్కడ చెప్తున్న వాక్యం ఎక్కడ మరి థియాలజీలు అయితే చేయలేదు. కేవలం ఏంటంటే దేవుని మీద ఆధారపడి మరి దేవుడు చెప్పే మాటలు చెప్పడమే తప్ప మరి సొంత ఆలోచన బట్టి కానీ సొంత మాటలు చెప్పే అంత ధైర్యం కానీ అంత సాహసం కానీ చేయలేము. ఎందుకంటే చెప్పే 4 మాటలు ఎంత సమయం చెప్పేమని కాదు, కానీ దేవుడు చెప్పే 4 మాటలు చెప్తే చాలనే ఆలోచనతో. ఎందుకంటే మరి దేవుడిస్తున్న ఈ మాటలు తప్ప ఇది మన సొంతగా చెప్పడానికి మేము ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మరి వెళ్ళలేదు. నేనే మరి ఆ విధంగా మరి దేవుడు తెలియజేస్తున్నాడు. మరి దేవుడు తెలియజేస్తూ మనం కూడా ఈ విధంగా మరి ఆ యొక్క కట్టబడిన మరి ఆ బండ మీద కట్టబడిన మనం కూడా స్థిరంగా ఉండాలని మరి ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. కాబట్టి మరి దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే చూస్తే ఇంకా మరి 2వ దినవృత్తాంతాల గ్రంథము 20 ఒకసారి చూసినప్పుడు అక్కడ యెహోషాపాతు కూడా మరి అక్కడ చేసిన ప్రార్థన మనం చూస్తామండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20 అండి. అంతటా వారు ఉదయమునే లేచి వారు పోతుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతలగుదురని చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము మందున నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించును. కాబట్టి ఇక్కడ యెహోషాపాతు కూడా మరి అక్కడ సమస్య వచ్చినప్పుడు మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాట, మీరు ఊరికే నిలిచి చూడండి అంటే మీరు అంటే మీరు మీ యొక్క ఏమంటారండి మీరు పోట్లాడవలసిన నిమిత్తం ఏదో యెరూషలేము ద్వారా మీరు యుద్ధ పంక్తుల్లో తీర్చి నిలువుడి, మీతో ఉన్నవాడు యెహోవా
దయచేసి రక్షణ మీరు చూసేద్దరు. ఎప్పుడంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మరి ఇక్కడ అంటున్నాడు ఈయన, మీరు యెహోవాను నమ్ముకోండి అప్పుడు మిమ్మల్ని స్థిరపరచబడదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించారో, ఎప్పుడైతే దేవుని మీద అంతగా ఒక్క మాట చెప్పాడు ఈయన, చెప్పంగానే వీళ్ళందరూ కూడా మరి అంతగా మరి ఏ విధంగా ఆ హెచ్చరికను తీసుకుని అందరూ కూడా చూడండి, యెహోవా స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారం ధరించి సైన్యాల ముందర నడుచుచు, మరి వాళ్ళు ఏ విధంగా అంటే ఊరికి చెప్పంగానే వెంటనే కాదు, కానీ పరిశుద్ధాలంకారం అంటే ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు చేసే కార్యం గురించి మరి వాళ్ళు అంతమంది విన్నారు కాబట్టి వెంటనే వాళ్ళు ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి పరిశుద్ధాలంకారం ధరించి సైన్యముల ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండండి దేవుని స్తుతి చేయడం అని మొదలుపెట్టినప్పుడు మరి దేవుడు మరి ఆ యొక్క యెహోషాపాతు ఆ యొక్క జీవితంలో గొప్ప కార్యం చేశాడని మనం ఇక్కడ చూస్తాం. మరి అక్కడ దేవుడే మరి అక్కడ యుద్ధం చేశాడు. మరి వాళ్ళందరికీ కూడా ఇక్కడ చూస్తే 30వ వచనంలో, ఈ ప్రకారము దేవుడు చుట్టూన్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహించి యెహోషాపాతు రాజ్యము నిమ్మలంగా ఉన్నది. ఎందుకు నిమ్మలంగా ఉందండి? మరి దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడే వారి పక్షాన్ని యుద్ధం చేసినట్లుగా మనం ఈ యొక్క అధ్యాయం మనం చాలా 2 సార్లు మరి ధ్యానించుకున్నాం. మరి అక్కడ దేవుడు వారిని యుద్ధం చేసి వాళ్ళే కొట్టుకోవడం, వాళ్ళే చనిపోవడం అనేది చూస్తున్నాం. కాబట్టి దేవుడు అక్కడ బెరాకా లోయగా అక్కడ పేరు పెట్టి మరి ఆ యొక్క రాజ్యానికి ప్రశాంతత నిమ్మలం అనేది మరి దేవుడు దయచేశాడు. దేని బట్టి అంటే దేవుడిని మీరు యెహోవాను నమ్ముకోండి, దేవుడు స్థిరపరుస్తాడన్న మాటను పట్టుకుని వాళ్ళు దేవుని స్తుతించడం మొదలుపెట్టారు, ఆరాధించడం మొదలుపెట్టారు. మరి వాళ్ళు నిజంగా అక్కడ దేవుడు చేసిన కార్యాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా స్థిరపరచడానికి దేవుడు పునాది. అంటే మనం నిజంగా మన దేవుడిని ఆరాధించినప్పుడు, హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధించినప్పుడు మరి దేవుడు చేసే కార్యం ఎంత గొప్పగా ఉంటుందో మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే కీర్తనలో 42లో కూడా మాట ఉంటుందండి. జగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచు. మనకు స్తోత్ర రూపము క్రొత్త దీపమును మన దేవుడు నా నోట ఉంచాడు. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక చాలండి. కాబట్టి ఇక్కడ కూడా చూస్తే, నాశనమైన గుంటలో నుండి జగటగల ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. కాబట్టి యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు మరి ఏ విధంగా దేవుడు మరి వాళ్ళని ఎక్కడి నుంచి ఉన్నాడంటే నాశనమయమైన గుంటలో నుండి జగటగల దొంగ మరి ఊబిలో నుంచి పడిపోతే లేవడం అనేది కష్టం. కాకపోతే గుంటలో నుంచి నాశనకరమైన గుంట అంటే మరి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి కూడా మరి దేవుడు అన్నాడు, నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. కాబట్టి దేవుడిని మరి ఆశ్రయించినప్పుడు, మరి దేవుని వైపు తిరిగినప్పుడు మరి దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు ఆ బండ మీద నిలిపి అడుగులు స్థిరపరుస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం స్థిరపడబడాలి అంటే నిజంగా హృదయపూర్వకంగా మరి దేవుడిని ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు మరి ఆయనే మరి ఆ పునాదిగా మనం ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తామో మరి దేవుడు తప్పకుండా మనల్ని మరి ఇక్కడ పరిస్థితి చూసినప్పుడు నిజంగా నాశనమైన గుంట మరి జగటగల మరి దొంగ ఊబి నుండి ఎలాంటి పరిస్థితులు అంటే మనం లేవలేని పరిస్థితులు, మనం అలాంటి పరిస్థితుల్లో కూడా మరి దేవుడిని ఆశ్రయించినప్పుడు మరి యోనా విషయం చూస్తే మరి అసలు ఏమీ తెలియని పరిస్థితిలో మరి ఆ చేప కడుపులో 3 రోజులు ఉన్నప్పుడు కానీ ఏమీ కనపట్లేదు, ఏముంటుందని కళ్ళు తెరిస్తే చీకటే. కానీ 3 రోజులు అలా ఉన్నప్పుడు మరి దేవుడు అక్కడి నుంచి దేవుడిని ఆరాధించినప్పుడు మరి దేవుడు అక్కడ మరి ఆ గొప్ప కార్యం చేయడం, ఆ సముద్రం నుంచి చేప వచ్చి బయటకు ఉమ్మేయటం అనేది మనం చూసాం. అంటే అక్కడ నిజంగా ఆ పరిస్థితి మరి ఒక చేప కడుపులో ఉన్న పరిస్థితి మనం ఒకసారి ఊహించుకుంటే వాళ్ళు నిజంగా బతుకుంటాం అనేది కష్టం. ఎందుకంటే అసలు మింగిన తర్వాత మనిషి చనిపోవడం అనేది, ఎందుకంటే గాలి ఆడదు, ఊపిరి ఆడదు, అయినా సరే దేవుని దయ, ఎందుకంటే ఆయన భక్తుడు కాబట్టి దేవుని కృప ఉంది కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి కూడా మరి దేవుడు కాపాడుతున్నాడు. అంటే మరి అది మనం ఒకసారి అంటే నాశన గారు నిజంగా మరి అలాంటి పరిస్థితుల నుంచి కూడా దేవుడు కాపాడగలడు అని చెప్పేసి మరి వాళ్ళని మరి యోనాను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా కాకపోతే మనం చేయాల్సిందంటే దేవుని వైపు తిరిగి దేవుని హృదయపూర్వకంగా యెహోషాపాతు ఏ విధంగా అయితే అందరినీ మరి రండి మీరు దేవుని వైపు తిరగండి, దేవుడు స్థిరపరుస్తాడు అన్నప్పుడు ఆ స్థిరత్వాన్ని బట్టి మరి వాళ్ళందరూ కూడా మరలా దేవుడిని ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరి అలాగే మన జీవితాల్లో కూడా ఇక్కడ మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడిని స్తుతించి ఆరాధించినప్పుడు మరి ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి అనారోగ్యం ఏదైనా కానీ దేవుడు తీర్చగలిగిన సమర్థుడు. మనల్ని కూడా మరి ఆయన నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. కాబట్టి అలాంటి స్థిరమైన జీవితం మనకు కావాలంటే మనం కూడా మన దేవుని కొరకు కనిపెట్టుకోవడం కాక మరి దేవుణ్ణి స్తుతించి మరి ఎలాంటి పరిస్థితుల్లో అయినా మరి ఈరోజు కూడా మనం మరి ఆ రాజు పరిస్థితి చూసినప్పుడు మరి ఆయన కూడా మరి చెరసాల్లో ఉన్నప్పుడు
మరి తీసుకెళ్లి చెరసాల్లో పెట్టినప్పుడు మరి ఆయన తను తగ్గించుకుని మరి ఎప్పుడైతే మరలా మరి దేవుని వైపు తిరిగాడో మరి దేవుడు ఆయనకు సహాయం చేశాడు. అంటే సహాయం చేసాడంటే ఇందాక చెప్పినట్టు నిజంగా ఒక మాట రాసి ఉంటుంది, కానీ నిజంగా అక్కడ ప్రసవ వేదన అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి చాలా. ఎందుకంటే వాక్యం చదవటమే కాదు, కానీ కొద్దిగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కూడా మనకు ఉందని. ఎందుకంటే అక్కడ ఆ విధంగా చేసినప్పుడే దేవుడు సహాయం చేస్తాడు. అంటే హృదయపూర్వకంగా దేవుడి ముందు సాగిలపడితేనే అక్కడ కార్యం జరుగుతుంది. ఎందుకంటే 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీని కూడా మనం ఒకసారి చదువుకున్నాం. మరి అది ఆమె కూడా ఊరికే ఈజీగా వెళ్ళి దేవుడు మరి ఆ చెంగును ముట్టుకుంది అని చెబుతుంది, కానీ నిజంగానే మరి 12 సంవత్సరాలుగా నిజంగా ఆ ఒంట్లో అసలు రక్తమే లేని మనిషి అసలు దేవుని దగ్గరికి వెళ్ళటం అనేది ఎంత బాధాకరం అంటే నిజంగా నడవగలిగిందా, మరి పాక్కుంటా వెళ్ళిందా, దేక్కుంటా వెళ్ళిందా అని ఒకసారి అంటే అక్కడ కూడా ఈజీగా రాసి ఉంటుంది, వెళ్ళి దేవుని చెంగు వస్త్రం ముట్టుకోగానే ఆమె స్వస్థపడింది అని. అసలు ఆ జనాల్లోకి వెళ్ళి ఆ ముట్టుకోవటం అనేది అక్కడ రాసిన దాన్ని బట్టి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే అసలు ఇది చాలా చాలా కష్టమైన పని. మరి నిజంగా అంటే నడవలేని 12 సంవత్సరాలు అంటే అసలు నడవలేని ఒంట్లో ఏ రక్తం ఏమి ఉండదు. అలాంటిది మరి విశ్వాసంతో మరి వెళ్ళి ముట్టుకున్నప్పుడు దేవుడు అక్కడ స్వస్థత పరిచాడు అంటే మరి అది కూడా ఈజీగా రాసింది, కానీ మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే అసలు వెళ్ళి అంటే అంత నేను ముట్టుకోవాలి అనే ఆ సంకల్పం బట్టి ఆమె ఏదో విధంగా మరి అక్కడికి వెళ్ళి ఉంటుంది కాబట్టి అక్కడ దేవుడు స్వస్థపరిచాడు. అంటే దేవుడు కూడా వెంటనే ఆ యొక్క ప్రభావం వెళ్ళిందని ఎందుకు తెలుసుకున్నాడంటే ఆ హృదయ ఆలోచన బట్టి దేవుడు అక్కడ కార్యం చేశాడు అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి అలాంటి పరిస్థితి అంటే దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి, దేవుని దగ్గర నుంచి మనం స్వస్థపడాలి, దేవుని దగ్గర నుంచి మనం బయటపడాలి, ఆ చెరలో నుంచి మనం బయటపడాలి అంటే మనం కూడా ప్రసవవేదన పడాలి అనేది కూడా మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఆ ప్రసవవేదన పడకుండా ఏది కూడా సింపుల్గా రాదు. అంటే స్థిరపడాలి మన జీవితాల్లో కూడా. మరి ఇక్కడ కూడా మరి దేవుడు అన్నాడు, నా పాదములు బండ మీద నిలిచి నా అడుగులు స్థిరపరచానని. ఇక్కడ మరి దావీదు భక్తుడు ఎలా చెప్తున్నాడంటే దేవుని కొరకు ఎంతగానో ప్రయాసపడ్డాడు, ఎంతగానో మరి అక్కడ కనిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి దేవుడు అక్కడ ఆ పరిస్థితిలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. కాబట్టి మనం కూడా ఈ రోజున ఆ పరిస్థితిలో నుంచి బయటపడాలి అంటే ఎంతో ప్రసవవేదన పడాలి అనేది అనుకుంది. ఎందుకంటే ఇక్కడ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలోనే ఉంటుంది. మన పునాదులు కూడా పాడైపోయినప్పుడు అనేక పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు, విరుపడి దాన్ని బాగు చేయవాడు నీవేనను, దేశంలో నివసించినట్లు త్రోవలను స్థిరపరచువాడవు నీవేనని నీకు పేరు పెట్టబడును. కాబట్టి ఒకవేళ మన పునాదులు అంటే మన పరిస్థితులు బట్టి మనం గట్టిగానే ఉన్నాం అనుకుంటున్నాం, కానీ కొన్ని చోట్ల మరి తప్పిపోయినప్పుడు మరి ఒకటి తప్పిపోతే ఎన్ని వస్తాయండి, వెనకాల మళ్ళీ 7 వస్తాయండి. ఒకదానికి అవకాశం ఇస్తే 7 వస్తాయి, మళ్ళీ 8 కలిసి మళ్ళీ ఎక్కడికి లాక్కెళ్తాయి మనకు తెలియదు. కాబట్టి ఆ 8ని మళ్ళీ ఎందుకంటే ఆ 8 వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన పునాదులు మనకు తెలియకుండానే కదిలించబడిపోతాయి, మన పునాదులు ఆటోమేటిక్గా మరి పాడైపోతాయి. మరి అలాంటి పరిస్థితుల్లో నుంచి కూడా దేవుడు ఇక్కడ చెప్తున్న మాట, అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు, విరవబడిన దాన్ని బాగు చేసేదవు, దేశంలో నిలిచినట్లు త్రోవలను స్థిరపరచువాడు నీవే నీకు పేరు పెట్టబడింది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఒకవేళ ఎందుకంటే మనకు ముందు తెలియకపోయిన తర్వాత అయినా సరే తెలుస్తుంది ఏంటి నేను ఎట్లా ఉన్నాను, కొద్ది దూరం వచ్చిన తర్వాత నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాను, కానీ నా పరిస్థితి ఏంటి మళ్ళీ ఎలా ఉంది, మళ్ళీ మొదటికి వచ్చాను ఏంటి అని అనుకున్నప్పుడు మరి అక్కడ తెలుస్తుంది మన పునాదులు మళ్ళీ ఏదో తేడా వచ్చిందని. కాబట్టి మరలా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, అనేక తరముల కింద పాడైపోయిన పునాదులను మరలా కట్టదు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మరి ఇదంతా కూడా ఉపవాస ప్రార్థన గురించి 58వ అధ్యాయం అంటే ఉపవాస ప్రార్థన గురించి ఉంటుందండి. కాబట్టి ఆ ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా మన యొక్క పునాదులు మరలా అనేక తరముల కింద పాడైపోయిన పునాదులు మరలా కడతమే కాక మళ్ళీ స్థిరపడటానికి ఇక్కడ దేశంలో నిలిచినట్టు త్రోవలను స్థిరపరచువాడవని నేను నీకు పేరు పెట్టబడును. కాబట్టి మరి ఆ విధంగా దేవుడు స్థిరపరచువాడని పేరు పెట్టాలంటే మరలా ఇక్కడ ఉపవాస ప్రార్థన గురించి మనం చాలాసార్లు మరి సెకండ్ సాటర్డే రోజు చెప్పుకున్నాం. కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా మరలా తిరిగి మనం స్థిరపడడానికి మరి ఆ యొక్క పాడైపోయిన పునాదులు కట్టుకోవడానికి మరలా స్థిరపడడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడని మనం ఇక్కడ మన వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మరి స్థిరపడి అంటే మరి దేవుని మీద కట్టబడి మనం కూడా స్థిరపడి ఉండాలని మరి వాక్యంలో చూస్తున్నాం. 112వ కీర్తనలో కూడా ఒక మాట 8 వాని మనసు స్థిరంగా నుండు, తన శత్రువుల విషయమే తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడ్డు. కాబట్టి స్థిరంగా ఉన్నవాడు ఎలా ఉంటాడంటే శత్రువుల విషయమై
మరి ఆ కోరిక నెరవేరే వరకు అంటే పోరాడుతూనే ఉంటాడండి. స్థిరంగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఆ పరిస్థితుల నుంచి బయటపడాలనే పోరాటం అనేది ఎప్పుడూ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈజీగా నేను దేవుల్లో ఉన్నాను, కట్టబడ్డాను, స్ట్రాంగ్గా ఉన్నాను అని కాదు, కానీ ఇది ఎప్పుడు కూడా స్థిరంగా ఉన్నవాడు ఎప్పుడు కూడా మరి పోరాటంలో ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు ఎటు నుంచి ఏ ఆపద వస్తుందో, ఎప్పుడు శత్రువు అటాక్ చేస్తుందో అనేది మరి ఎప్పుడు కూడా మరి రెడీగా ఉండాలి. ఎందుకంటే ఈజీ ఊరికే ఉంటే అది ఆటోమేటిక్గా ఊరికే సరిపడిపోదు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి ఒకరికొకరు మరి హెచ్చరించుకుంటూ ఉండాలని మరి వాక్యం సెలవిస్తున్నట్లుగా ఎప్పుడు కూడా ప్రతిదినము కూడా మరి సువార్త ప్రకటించాలి. 119 కీర్తనలో కూడా రాసి ఉంటుంది. ఎందుకంటే మనం అలా చేసినప్పుడే ఎందుకంటే శత్రువుని మనం జయించాలి అంటే స్థిరంగా ఉన్నప్పుడు మరి దేవునిలో స్థిరంగా ఉన్నామంటే మనం కూడా దేవుని మాటలు మాట్లాడతాం, మరి దేవుని కొరకు మనం నిలబడతాం. కాబట్టి శత్రువు విషయమై తన కోరిక నెరవేరు వరకు భయపడ్డు. కాబట్టి మరి శత్రువు మన దగ్గర రాకుండా ఎప్పుడు కూడా మరి పోరాడుతూ ఉంటాడని మరి వాక్యంలో మనం చూస్తున్నాం. తర్వాత రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 16:27 అండి. అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారం గాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారము గాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ స్థిరపరచుటకు శక్తిమంతుడు అంటే యేసుక్రీస్తుని గురించి ప్రకటన ప్రకారం గాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి మరి మనల్ని స్థిరపరిచేది ఎవరు అంటే యేసు ప్రభు వారు అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నామండి. కాబట్టి ఇవన్నీ దేనివల్ల అంటే మరి అనాది నుండి రహస్యంగా ఉంచబడిన ఇప్పుడు ప్రత్యక్షపడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనం ద్వారా వారికి తెలియబడి ఉన్నది. ఈ మర్మం అనుసరించుచున్న నా సువార్త ప్రకారంగాను యేసుక్రీస్తు గురించిన. కాబట్టి మరి పౌలు గారు మనకు అనేకమైన పత్రికలు రాసి మరి ప్రభువుని గురించిన మరి మర్మాలు మనకు తెలియజేస్తూ ఆయన ఎంతగానో మరి శ్రమపడిన విధానాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి మనం కూడా ఈ యొక్క సువార్తలు చదువుతూ మనం కూడా మరి ఎంతో జ్ఞానాన్ని పొందుకుని దేవుని యొక్క మర్మాలు తెలుసుకుంటూ దేవుని యొక్క జ్ఞానాన్ని కూడా మనం కూడా పొందుకున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనం అది ధ్యానిస్తామో దేవుడు మరి మనల్ని మిమ్మల్ని స్థిరపరచు శక్తిమంతుడు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి. కాబట్టి నిజంగా ఆ జ్ఞానం దేవుడు మనకి ఇచ్చినప్పుడు తప్పకుండా మనం కూడా మరి స్థిరపడి ఉంటాము. దేవునిలో మనం స్థిరపడటానికి దేవుడే మనకు సహాయం మనల్ని స్థిరపరిచేది కూడా దేవుడే అని తెలుసుకోవాలి అని మరి ప్రభు దగ్గరికి ఎప్పుడు కూడా మనకున్న పరిస్థితులు బట్టి కాక సమస్తమును సమకూర్చేవాడు, మనల్ని పరిస్థితుల నుంచి విడిపించేవాడు మన దేవుడు. కాబట్టి మరి ఆయన మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తానని చెప్పేసి వాక్యంలో మనం చూస్తామండి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా 2:17 మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి కృపచేత నిత్యము ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించి తన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందు ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును గాక. కాబట్టి దేవుడు చెప్తున్న మాట మన యేసుక్రీస్తు శుభ నిరీక్షణను అనుగ్రహించి మన తండ్రి అయిన దేవుడు మీ హృదయాలను ఆదరించి ప్రతి సత్కార్యమును ప్రతి సద్వాక్యమందును దేవుడు మనల్ని ఈ విధంగా ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని స్థిరపరచాలని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారండి. కాబట్టి మన జీవితాల్లో కూడా మరి దేవుడికి మనం పూర్తిగా మరి ఎప్పుడైతే మన దేవుడి మీద సరెండర్ పడతామో దావీదు మరి చేసినట్టుగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు మరి పైకి లేవనెత్తాడు. మరి యెహోషాపాతు మరి యుద్ధ విషయంలో కూడా మరి దేవుడు ఎంతగానో సహాయం చేసి అక్కడ బెరోకాలైగా పేరు పెట్టడమే కాక వాళ్ళందరికీ కూడా మరి నిమ్మలాన్ని ఆ రాజ్యానికి నిమ్మలందమని మరి దయచేసాడని ప్రభు తెలుస్తున్నాడు. కాబట్టి మనం కూడా మరి స్థిరపడాలి అంటే దేవుని మీద ఆధారపడి దేవుడే ఆ బండ మీద మనం నిలబడి ఆ స్థిరత్వాన్ని మనం పొందుకొని ప్రతి విషయంలో కూడా మరి నిత్యము మరి స్థిరపడిన వాడు శత్రువు రాకుండా ఎప్పుడు కూడా పోరాడతాడని కూడా వాక్యం చూస్తున్నాం. కాబట్టి నిత్యము మనం మరి దేవుని దగ్గర మరి ప్రార్థన చేస్తూ నిత్యం కూడా మరి శత్రువులతో పోరాడుతూనే ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతిదినము ప్రార్థనలతో మరి స్తుతి యాగాలతో మరి ఆ యెహోవా ఫలాలతో మరి దేవుని దగ్గరికి వెళ్ళి మన శత్రువుని ఎదుర్కొనే వారంగా ఉండడానికి మరి ప్రభు మన అలాంటి ఆ జ్ఞానాన్ని మరి దేవుడు మన అందరికీ అనుగ్రహించాలని. ఎందుకంటే మరి అవన్నీ ఉన్నప్పుడే మరి దేవుడు ఆ వాక్యం మనకి ఇచ్చినప్పుడే మనం శత్రువులతో పోరాడగలుగుతాము.
కాబట్టి మనం జయించగలుగుతాం. ఆ జయ జీవితం మనకు కావాలంటే మరి క్రీస్తు మీద కట్టబడిన మరి ఆ యొక్క మందిరాల్లాగా మనం కూడా స్థిరంగా ఉండాలని ప్రభు పేట కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.